మీరు మోహన్ బాబు గారి కాంపౌండ్లో ఆల్మోస్ట్ ఒక 6 సినిమాలు, చాలా మంచి సినిమాలు, మంచి దర్శకులతో చేశారు. కానీ మీకు మోహన్ బాబు గారికి పెద్ద క్లాష్ అయింది. ఎవరిది తప్పు? మోహన్ బాబు గారికి నాకేం క్లాష్ అవ్వలేదండి. ఇది ఎక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్. నేనే ఆ కాంపౌండ్లో చేయడానికి 6 సినిమాల తర్వాత ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటంటే మోహన్ బాబు గారు ఎప్పుడూ ఒక వాల్కెనో లాగా ఉంటుంది ఆ వ్యవహారం. ఎప్పుడు ఆయన ఫ్లేరప్ అవుతారో అంటే ఇట్స్ ఎ జెన్యూన్ కాజే, అంటే టెంపర్మెంటే, అది వేరేం లేదు. అది ఎలా ఉంటుందంటే నేను తప్పు చేయకపోయినా, నా పక్కనోడు తప్పు చేసినా చుట్టుపక్కల వాతావరణం అంతా ఇలా ఉంటుందన్నమాట. దానివల్ల నేను కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నాకు ఆయన వస్తున్నాడు అనుకుంటే వచ్చేస్తున్నాను కానీ నేను టిఫిన్ కూడా తినకుండా కాఫీ తాగినోడిని, టిఫిన్ పక్కన పడితే మళ్ళీ కాఫీ తాగి ఏవో రకరకాల మధ్యలోంచి నాకు పైత్య రోగం ఉంటుంది. ఎక్కడో గబుక్కున స్వెల్లింగులు రావడాలు ఇవన్నీ రావడం, ఇవి ఫేస్ చేశాను. 6 సినిమాలు చేశా. 6 తమ్ముడు కృష్ణ కంటే నన్ను బాగా చూశాడు. నా నోటితో నేను చెప్తాను, దైవ సాక్షిగా చాలా బాగా. సెట్లో నా వాయిస్గా నాకు ఇది కావాలంటే రఘు ఏం కావాలంటే చూసుకోండి, అంత బాగుంటుంది, అంత ఇదిగానే ఉంటుంది. అయితే ఆ టెన్షన్ అనేది నాకు కుదిరినంత వరకు భరించాను. 6వ సినిమాకి వచ్చే టైంకి నాకు కొంచెం అవసరమా, ఓకే బ్రహ్మాండంగా రెమ్యునరేషన్ బాగా ఇస్తున్నాడు, మంచి వాల్యూ. కాంపౌండ్కి వెళ్తే నాకు ఇచ్చే వాల్యూ వేరు. స్కూల్లోకి వెళ్ళిన అక్కడ తిరుపతిలో ఎంత బాగుంది. కానీ నాకు ఈ టెన్షన్ వాతావరణం నాకు కొంచెం యాడ్వర్స్ అయింది. ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకండి అది హెల్త్ తేడా వస్తుంది అని చెప్పి అనటం జరిగింది. అంతేగాని డైరెక్ట్గా ఆయనకి నాకేం పడలేదు, అంటే ఒకటి మీకు ఎక్కడో ఒకటి అయ్యి ఉండొచ్చు ఒక రోజున. ఒకటి మాత్రం నాకు గుర్తుండి, అది మేబీ అది ఏమైనా బయటకు వచ్చిందేమో. ఒకసారి మాత్రం నాకు ఎక్కడో గెస్ట్ హౌస్కి ఇచ్చారు, ఒక చోట తిరుపతి, అదేదో ఉమెన్స్ కాలేజ్ తాలూకు గెస్ట్ హౌస్లు ఇచ్చారు కెమెరామెన్కి. ఫైట్ మాస్టర్ విజయానికి మంచి బ్రహ్మాండమైన హోటల్ ఇచ్చారు. నేను వెళ్ళి, సార్ ఇదేంటండి ఇలా అన్నారంటే, అదేంటయ్యా నువ్వు ఇది కావాలంటే నువ్వు ఇదే అని డిమాండ్ చేస్తే నేను చేయను, స్కూల్లో కావాలంటే స్కూల్లో నాతో పాటు పెట్టుకున్నాను కదా, అక్కడ ఉన్నాడు అక్కడ పెట్టుకున్నాడు, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు ఏంటి అన్నాడు. మీ ఇష్టం సార్ అని వచ్చేసాను, అంతే. మేబీ అదొక్కటే ఇన్సిడెంట్, అదొక్కటే, వేరేం లేదు. ఓకే. అంటే నా లెక్క ప్రకారం కెమెరామెన్ ఎక్కడో పక్కన ఒక గెస్ట్ హౌస్లో పడేసి, చిన్న గెస్ట్ హౌస్, పెద్దది కూడా కాదు, ఆయన తీసుకెళ్ళి ఒక స్టార్ హోటల్లో పెట్టారు. ఇంకో కొంతమందిని నాకు కూడా అక్కడ షిఫ్ట్ చేయడానికి అన్నందుకు కొంచెం ఆయన నువ్వు నన్ను ఇది కావాలని డిమాండ్ చేసే అని ఒక టైప్లో మాట్లాడడం అని ఒక్కసారి జరిగింది, అంతే, ఇంకేం లేదు. చివరిలోకి వచ్చేటానికి నేనే వద్దనుకున్నా. అది మా ఆవిడ కూడా వద్దని, మీరు ఫర్దర్గా ఇంత సినిమాలు చేయొద్దు, 24 hours చేసి టెన్షన్గా వచ్చి మీరు నిద్రపోవట్లేదు, మీరు ఎక్కడో ఏదో గొడవ పడితే మీరు వచ్చి ఇది అవుతున్నారు అది అవుతున్నారు అన్నది. సరే నేను కూడా అన్ని హిట్సే కదా సార్, పర్వాలేదండి కదా. అంటే డిటెక్టివ్ నారద హిట్ కాదు, ఫస్ట్ స్టార్టింగ్ ఇద్దరిది అదే, వంశీతో అదే. మోహన్ బాబు గారికి నేను కెమెరాగా చేయడానికి ఫస్ట్ పిక్చరు వంశీ నేను కలిసి చేసిన డిటెక్టివ్ నారద, అది ఫ్లాప్, హిట్ కాదు. తర్వాత చిట్టమ్మ మొగుడు ఓకే, అబోవ్ యావరేజ్, దివ్య భారతి, కోదండరామరెడ్డి గారు, పూజా వీడియోలందరితో అవన్నీ హిట్లే. తర్వాత షోగాడు పెళ్ళం, రమ్యకృష్ణ, ముత్యాల సుబ్బయ్య గారు. ఆ తర్వాత బి గోపాల్, కలెక్టర్ గారు సినిమా. ఆ అమ్మాయి ఎవరు, సాక్షి శివానంద్, నిన్నే వచ్చిన టీవీలో. ఆ తర్వాత సాయి ప్రకాష్ రెడ్డి, ఖైదీ గారు రీమేక్, కంకణ రీమేక్. అప్పుడే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. మోహన్ బాబు గారి షూటింగ్ మొత్తం అయిపోయింది ఆయన మా ప్రాజెక్ట్లో. మేము నెక్స్ట్ డే మోడల్ హౌస్ ఉంది కదా పంచుకుంట దగ్గర, అక్కడ షూటింగ్లో ఉన్నాం. రంగనాథ్ గారు, కృష్ణరాజు గారు, మేమంతా షూటింగ్లో ఉన్నాం. 12 గంటలకు ఎప్పుడో మాకు ఫోన్ వచ్చింది. ఇమీడియట్గా షూటింగ్ ప్యాకప్ చేసి ఎవరి కాళ్ళు పాల్గొండేళ్ళకి వెళ్ళిపోయినాయి. ఏంటంటే రామానాయుడు గారి బ్లాస్ట్ జరిగింది.
రామనాయుడు స్టూడియో దగ్గర బ్లాస్ట్ జరిగింది. పరిటాల్ గారిది. పరిటాల్ గారిది. పరిటాల్ గారు ఈయన కర్నూలు అటుపై బతికి బయటపడ్డారు అనగానే అందరూ కంగారు పడి అయిపోయింది. అప్పుడు ఇంకా మెడ్రాస్లోనే ఫ్యామిలీ, నేను మాత్రం హైదరాబాద్లో వచ్చున్నాను, చేస్తున్నాము జరిగింది. తర్వాత నేను వెళ్ళాను. వెళ్తే ఇమ్మీడియట్గా వెళ్తే అక్కడక్కడ పడిపోయి ఉన్నాయండి, చేతులు ఇలా ఏలాడుతున్నాయి, స్కూటర్ గీటర్, నా వల్ల కాలేదు. అక్కడ ఎవరో షూట్ చేస్తున్నారు. ఈ TV9 రవిప్రకాష్ TV9 రవిప్రకాష్ వాళ్ళు షూట్ చేస్తున్నారు, ఏదో జరిగింది. సరే, అది ఆ ఎపిసోడ్ పక్కనకి వెళ్ళిపోతే తర్వాత ఈయన హాస్పిటల్లోకి వెళ్ళి కలిశాను మోహన్ బాబు గారిని. మరి నాకు అప్పటికి ఆయన దేవుడు కదా, నాకు ఫీడింగ్ ఇస్తున్నాడు కదా సంవత్సరానికి. వెళ్తే వాళ్ళు రానివ్వలే, ముందు మొత్తం మీద ఇన్ఫ్లుయెన్స్ వెళ్తే మాట్లాడినవాట్లు, ఎందుకంటే చెవులు ఇదైపోయినాయి, దెబ్బతినేసినాయి. కళ్ళ నీళ్ళు పెట్టుకుని చేసి అన్నాడు, వచ్చేసి అంతే. తర్వాత సాంగ్స్కి న్యూజిలాండ్ వెళ్ళాం. న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ సౌండ్ వేస్తే ఓకే అని అక్కడ ఓపెన్ అయింది, బికాస్ పొల్యూషన్ ఫ్రీ కంట్రీ. అలాగా ఆ సినిమా. ఆ తర్వాత అమ్మాయి సూసైడ్, అది అమ్మాయి నేమ్ ప్రత్యూష, రాయుడు సినిమా, మన ఈయన రవిరాజ్ అమ్మాయి సౌందర్య. ఆ సినిమా టైంలోనే నేను చెప్పిన టెన్షన్స్ ఓవర్ అవ్వడం, అదవడం ఇది అవడం, దాంతో నేను కొంచెం వద్దులే అనుకున్నాను, రెస్ట్ తీసుకుని ఇక్కడ. ఎందుకంటే నా నేచర్ అది, నన్ను తిట్టక్కర్లా, పక్కన తిట్టినా కొట్టినా నాలో రకమైన రియాక్షన్ వచ్చేస్తాను అనమాట. అవి రెగ్యులర్గా జరుగుతుండే అక్కడ, అందుకని అంతే వేరే లేదు.